I can't believe he's already starting school tomorrow. Time flies. కాలం ఎంత వేగంగా వెళ్ళిపోతోందో కదా అంటాం కదా మనం. అసలు ఈ మాట వెనక ఉన్న కథేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్కి అందరికీ స్వాగతం. మనం 47వ రోజు క్లాస్కి వచ్చేసాం. ఈరోజు మనం టైమ్ ఫ్లైజ్ అనే ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఈడియం గురించి తెలుసుకోబోతున్నాము. అరే, అప్పుడే డిసెంబర్ వచ్చేసిందా అని మనలో చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటాం. నిజమే కదా? ఈ సంవత్సరం ఎంత ఫాస్ట్గా గడిచిపోయిందో. సరిగ్గా ఇదే ఫీలింగ్ని చెప్పడానికి ఈరోజు మనం ఒక సూపర్ ఇడియం నేర్చుకోబోతున్నాం. సరే, అయితే ముందుగా అసలు టైమ్ ఫ్లైజ్ అంటే ఏంటి, దాని అర్థమేంటో ఒకసారి క్లియర్గా చూద్దాం. సో టైమ్ ఫ్లైజ్ అంటే టైంకి రెక్కలొచ్చి పక్షిలా ఎగిరిపోతుందని కాదు. ఇది ఒక ఇడియం, అంటే ఒక జాతీయం అన్నమాట. మనకు తెలియకుండానే, ముఖ్యంగా మనం ఏదైనా పనిలో బాగా ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు టైం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అని చెప్పడానికి దీన్ని యూజ్ చేస్తాం. మీకు తెలుసా ఒక విషయం? ఈ చిన్న మాటకు ఏకంగా 2000 సంవత్సరాల హిస్టరీ ఉంది. ఆశ్చర్యంగా ఉంది కదా? దాని మూలాలెక్కడున్నాయో ఇప్పుడు చూద్దాం రండి. ఇదిగో ఈ పదం చూడండి, టెంపస్ ఫ్యూజిట్. ఇదొక లాటిన్ పదం. మనమిప్పుడు వాడుతున్న టైమ్ ఫ్లైజ్ అనే ఇడియం ఉంది కదా, అది దీనికి ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ అన్నమాట. దాదాపు 2000 సంవత్సరాల క్రితం వర్జిల్ అనే ఒక రోమన్ కవి ఈ టెంపస్ ఫ్యూజిట్ అనే మాట రాశారట. దాని అసలు అర్థమేంటంటే సమయం పారిపోతుంది అని. అంటే టైం మన చేతుల్లోంచి జారిపోతుంది, అది మళ్లీ తిరిగి రాదు అనే ఫీలింగ్తో చెప్పారన్మాట. మెల్లిమెల్లిగా ఆ పారిపోవడం కాస్త ఎగిరిపోవడంగా మారి టైమ్ ఫ్లైస్ అనే మాట వాడుకలోకొచ్చేసింది. సరే, ఇంత పాత పదాన్ని మనమిప్పుడు మన డైలీ కాన్వర్జేషన్స్లో ఎలా వాడొచ్చో కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. ఇది చాలా కామన్గా వాడే ఎగ్జాంపుల్. టైమ్ ఫ్లైస్ వెన్ యూర్ హ్యావింగ్ ఫన్ అంటే మనం ఏదైనా సరదాగా చేస్తున్నప్పుడు టైం అస్సలు తెలియదు. మనం ఇష్టమైన పని చేస్తున్నప్పుడు గానీ, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నప్పుడు గానీ గంటలు కూడా నిమిషాల్లా గడిచిపోతాయి కదా, అప్పుడు దీన్ని వాడచ్చు. ఇక రెండో ఎగ్జాంపుల్, మనం చాలా కాలం తర్వాత మన ఫ్రెండ్స్ని కలిసినప్పుడు వాళ్ల పిల్లల్ని చూసి అరే, అప్పుడే ఎంత పెద్దవాళ్లైపోయారో అనుకుంటాం. ఆ టైంలో ఆ ఆశ్చర్యాన్ని చెప్పడానికి వావ్, టైమ్ ఫ్లైజ్ అని సింపుల్గా అనేయొచ్చు. ఇది మనందరికీ జరిగేదే. ఎంతో ఇష్టంగా ఎదురుచూసిన హాలిడేస్ వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతాయి. అయ్యో, అప్పుడే సెలవులైపోయాయా, టైం ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందో అనిపిస్తుంది కదా. ఆ ఫీలింగ్ని చెప్పడానికి ఈ ఇడియం పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీ వంతు. మీకోసం ఒక చిన్న ఫన్ ఛాలెంజ్ ఉంది. రెడీనా? మీకు ఏ పని చేస్తున్నప్పుడు టైమ్ ఫ్లైజ్ అంటే ఏ పని చేస్తుంటే అసలు టైమే తెలీదు మీకు? గేమ్స్ ఆడుతున్నప్పుడా, లేక ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తున్నప్పుడా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్స్లో మాత్రం షేర్ చేసుకోండి. టైం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతోంది కదా, అందుకే ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో గుర్తుంచుకోండి, చెరిష్ ఎవ్రీ మూమెంట్. చూసారా, మనం మాట్లాడుకుంటూ ఉంటే ఈ సెషన్ కూడా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. నిజంగా టైమ్ ఫ్లైజ్. సరే, మా నెక్స్ట్ సెషన్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ లెసన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లెసన్స్ కోసం మా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మన 48వ రోజు క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.